హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 17 జనవరి ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చూస్తున్నాం. సో ఇది ఫేజ్ 2 అన్నట్టు. ఒక సంఖ్యను 20% పెంచి 10% తగ్గిస్తే వచ్చే మార్పు ఎంత అంటున్నాం. ఓకే, సో ఓవరాల్గా వచ్చే మార్పు. సో ఆ సంఖ్యను మనం సింపుల్గా 100 అనుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది చూడండి. సో ఆ నెంబర్ 100 అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయి ఉంటుంది కదా. సో చేద్దాం. 100లో 20% ఎంత? 20 కదా. సో 100లో 20 ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? 120 అవుతుంది. నెక్స్ట్ 10% తగ్గియమంటున్నాను. 10% తగ్గిద్దాం. సో 10%, 120లో 10% ఎంత? 12 కదా. సో 120లోంచి 12 తీసేస్తే ఎంత? 108. సో ఓవరాల్గా 100 తీసుకున్నాం, 108 వచ్చింది. ఓకే, సో వాడు చెప్పిన ప్రాసెస్ చేస్తే అంటే ఎంత పెరిగింది? 8 పెరిగింది. ఓకే, సో నెంబర్ పరంగా 8 పెరిగింది. పర్సంటేజ్ అయినా సో 100లో 8% కాబట్టి సో 8% పెరిగింది, 8% పెరిగిందని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 19 వస్తువుల యొక్క కొన్న వేల అనేది 16 వస్తువుల అమ్మిన వేలకు సమానం అయిన లాభం లేదా నష్ట శాతం కనుక్కోమంటారు. ఓకే, సో 19 వస్తువుల యొక్క కొన్న వేల అనేది 16 వస్తువుల యొక్క అమ్మిన వేలకు సమానం. ఓకే, సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో మనం తీసుకుంటే ఏమొస్తుంది? 16/19. 16 రూపాయలకు కొని సో 19 రూపాయలకు అమ్ముతున్నట్టు, అంతే కదా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అంటే. ఓకే, సో ఎంత లాభం వచ్చింది? 3 లాభం వచ్చింది. 3 లాభమే కదా. సో లాభ శాతం, లాభం బై కొన్న వేల ఇంటూ 100. ఓకే, సో 1/16 అంటే 6.25% కదా. 1/16 అంటే 6 1/4 వస్తుంది. ఇంటూ 3 ఉంది కాబట్టి 3. 3 18, 25 75, 18.75% ప్రాఫిట్. ఓకే, సో లేదా 18 3/4 ఉంటుంది, ఎట్లా ఉన్నా అదే కదా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. √45 + √125 = 17.88 అయినా √180 + √80 = హౌ మచ్ అని అడుగుతున్నారు. ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో ఈ క్వశ్చన్ మనం జాగ్రత్తగా గమనిస్తే √45ని మనం ఏం రాసుకోవచ్చు? √9 × 5 రాసుకోవచ్చు కదా. సో ప్లస్ √125ని ఏం రాసుకోవచ్చు? 25/5లో రాసుకోవచ్చు కదా. సో చూడండి, 9 బయట తీస్తే ఏమవుతుంది? 3 కదా. సో 3√5 ప్లస్ 25 బయట తీసేస్తే 5 వస్తుంది. 5√5. సో 3 + 5 ఎంత? 8. సో మనకి ఇక్కడ 8√5 వాల్యూ వచ్చింది. 8√5 వాల్యూ ఎంత? 17.88 అయింది. సో దీన్ని కూడా ఎట్లనే చేంజ్ చేసుకుందాం చూడండి. 180ని మనం ఏం రాసుకోవచ్చు? 36/5లో 180. ఓకే, సో మీకు తెలుసో తెలియదు, అది 36 5 ఉంటుంది. 36 టేబుల్ కూడా ఇంపార్టెంటే, నేర్చుకోండి. మనకి యూజ్ అవుతుంది 36 టేబుల్, చాలా చాలా యూజ్ అవుతాయి మ్యాథ్స్లో. వీలుంటే నేర్చుకోండి. ఈజీనే, ఏం లేదు. 36 అనేది ఏంటంటే 18కి 2 టైమ్స్ కదా. టేబుల్ కూడా అంతే అన్నట్టు. 36 టేబుల్ ఎట్లుంటుందంటే ఇప్పుడు 18 5 90 అయినప్పుడు 36 5 దానికి డబల్ అవుతుంది, 180 అవుతుంది. అదే సేమ్ ఇక్కడ కూడా. ఓకే, సో 80, 16/5 80 కదా. ప్లస్ దీని ఏం రాసుకోవచ్చు? 16/5 80. సేమ్ బయటికి తీసేది ఏమవుతుంది? 6√5 ప్లస్ 4√5. సో ఓవరాల్గా ఏమవుతుంది? 10√5 అనుకోవాలి మనకి. 8√5 అనేది 17.88 అయితే 10√5 ఎంత? సో ఖచ్చితంగా 10√5 అనేది దీనికంటే ఎక్కువ ఉంటుంది, అంతే కదా. సో మన ఆన్సర్ ఖచ్చితంగా 17.88 కంటే ఎక్కువ ఉండాలి. సో ఆప్షన్స్లో చూడండి, ఆప్షన్స్లో చూసి ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే, లేదా డైరెక్ట్ ఇక్కడి నుంచి కూడా చెప్పొచ్చు మనం. ఓకే, సో దీంతో కంపేర్ చేసి ఇది పెద్దది కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ 17.88 కంటే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆప్షన్స్ ఒక్కటే ఉంటుంది అట్లా, కొన్నిసార్లు చాలా సిచ్యువేషన్ ప్రీవియస్ పేపర్స్ అప్పుడు చెప్పాను. సో అట్లా మీరు డైరెక్ట్ దాన్ని క్యాచ్ చేసారనుకోండి, మనకు ఒక మార్క్ వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, సో చూడండి, కొట్టేస్తే 2 4 8, 2 5 10, సో 4 4 16. ఇట్లా మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఇక్కడ రాసుకోండి ఇది. ఓకే, సో 8√5 అనేది 17.88 అయితే 10√5 ఎంత? ఈజీగా ఉంటుంది ఇప్పుడు మీకు. ఓకే, సో కొట్టేస్తే 2 4 8, 2 5 10, సో 4తో కొట్టేస్తే 4 4 16, 4 4 16, 4 28 ఇంటూ 4.47 ఉందా? ఇది కూడా ఇంటూ 4.47 ఉంటుంది. ఓకే, సో ఇంటూ 5తో మల్టిప్లై చేస్తున్నాం అంటే ఏం లేదు. ఇప్పుడు 4.47 ఇంటూ 5 చేస్తున్నాం కదా, నేను డివైడెడ్ బై 2 ఇంటూ 2 చేస్తున్నా. ఈజీగా ఉంటుంది చూడండి ఇట్లా. ఓకే, సో 4.47ని హాఫ్ చేసి 5 ఇంటూ 2 అంటే 10 కదా. సో ఇంటూ 10 చేస్తే సరిపోద్ది. 2 1 2, సారీ 2 2 4, 2 2 4, 2 3 6, 2 5 10 ఇంటూ 10 కదా. సో ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ
22.35 మన ఆన్సర్ ఇది. ఓకే, సో ఇట్లా అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 10 సహజ సంఖ్యలతో భాగించబడే చిన్న సంఖ్య అంటున్నాను. ఓకే, సో మనకి ఇట్లా వచ్చింది అనుకోండి, ముందు ఆప్షన్స్లో చూడండి. ఓకే, సో త్రూ ఆప్షన్స్ వెళ్ళండి. ఆప్షన్స్లలో మనకి ఏమడుగుతుందో చిన్న సంఖ్య కావాలి. ఫస్ట్ చిన్న సంఖ్యలు వెతకండి. అది మొదటి 10 సహజ సంఖ్యలతో భాగింపబడుతుందా లేదా అది చెక్ చేసుకోండి. మ్యాక్సిమం మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో త్రూ ఆప్షన్స్ చాలా ఈజీ. సో ప్రాసెస్ చేయాలంటే చూడండి, మొదటి 10 సహజ సంఖ్యలు అంటే ఏమున్నాయి, 1 నుంచి 10 వరకు. 1 2 3 4 5 6 7 8 9 10 వీటన్నిటితో భాగించబడుతుంది అంటుండు కదా. సో అంటే వీటి ఎల్సిఎమే కదా. సో ఎల్సిఎం చిన్న సంఖ్య అంటుండు కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్, అన్నిటికీ కామన్ మల్టిపులే. సో భాగింపబడుతుంది, అందులో చిన్న సంఖ్య అడుగుతుంది. చూడండి, ఎల్సిఎం కనుక్కోవాలంటే మీకు ఏం చెప్పినా ఫస్ట్ పెద్ద సంఖ్య తీసుకోండి, 10. ఓకే, సో 10 అయిపోయింది. నెక్స్ట్ 9 తీసుకుంటాం కదా. సో 9 అనేది ఇందులో ఏం లేదు కాబట్టి సో 9తో అవసరం లేదు. నెక్స్ట్ 8. ఓకే, సో 8ని మనం ఏం రాసుకోవచ్చు, 4 2 8 రాసుకోవచ్చు. ఇదేంటిదంటే 5 2 10 కదా. ఓకే, సో ఇందులో ఆల్రెడీ 2 ఉంది, సో 4 తీసుకోవాలి మనం. నెక్స్ట్ 7 ఇందులో లేదు కాబట్టి 7. నెక్స్ట్ 6 అనేది 3 2 6 కదా. ఓకే, సో 3 2 6 2 తీసుకుంటున్నాం కాబట్టి 3 తీసుకోవాలి. నెక్స్ట్ 5, ఈ 10లో 5 ఆల్రెడీ వచ్చింది కాబట్టి 5 అవసరం లేదు. నెక్స్ట్ 4. ఓకే, సో 4 ఇక్కడ వచ్చింది కాబట్టి 4 అవసరం లేదు. 3 ఇక్కడ వచ్చింది కాబట్టి 3 అవసరం లేదు. 2 అవసరం లేదు. 1 అవసరం లేదు. ఓకే, సో వీటన్నిటిని మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే ఎంత, చూడండి, మల్టిప్లై చేస్తే ఏమైనా మిస్టేక్ చేసినామా? సో సారీ, ఇక్కడ 3 కూడా రాదు, ఎందుకంటే ఇక్కడ 9 వచ్చింది కదా. ఓకే, సో 9 వచ్చింది కాబట్టి 3 కూడా రాదు. అంతే. సో చేయండి, ఫస్ట్ దీంట్లో చేద్దాం. 9 ఏళ్ళ 63 చేద్దాం. ఫస్ట్ 9 ఏళ్ళ 63, 63 4 4 6 24, 240, 4 3 12 ఎంత, 252. సో ఇంకా 10 × 10 ఉంది కాబట్టి 2520 ఆన్సర్. ఓకే, 63,535లో నుండి ఏ సంఖ్యను తీసివేసిన పరిపూర్ణ వర్గం అవుతుంది అంటారు. ఓకే, సో పరిపూర్ణ వర్గం అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నట్టు ఇంగ్లీష్లో. అయితే దీన్ని యూజువల్గా ఒక భాగాహారం చేసే ఒక స్పెషల్ పద్ధతి ఉంటుంది, దాని ద్వారా చేస్తారు. అయితే జనరల్గా అంటే అది ఒక ప్రాసెస్ అన్నట్టు, అది నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. అది రాకుండా కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఆ మోడల్లో చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అంటే అది కూడా ఈజీనే, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అది. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిన మెథడ్లో సింపుల్గా ఎట్లా చేయాలో చూద్దాం. చూడండి, 63,535లో ఫస్ట్ 2 నెంబర్ తీసుకుంటే 635 ఉంది. 635 అంటే అది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి దగ్గరగా ఉంది, 25 స్క్వేర్కి దగ్గర ఉంది కదా. సో చూడండి, సో 25 స్క్వేర్ అంటే ఎంత, 625. 25 స్క్వేర్కి దగ్గర ఉందా లేదా? ఓకే, సో నేను ఇంకొక 0 యాడ్ చేస్తున్నా, 250 స్క్వేర్. ఓకే, సో 250 స్క్వేర్ అంటే 62,500కి దగ్గరగా ఉందా లేదా? సో చూడండి, ఉంది కదా. సో దీంట్లోంచి మనం దీని దగ్గరికి ఎట్లా పోవాలో చూద్దాం. 250 స్క్వేర్ అంటే ఇంకొంచెం పెంచాలి కదా. సో 251 స్క్వేర్ కనుక్కుందాం. సో మనకి 251 స్క్వేర్ రాదు కదా సార్, ఎలా కనుక్కోవాలంటారు. ఓకే, సో దీనికి ఒక చిన్న రిఫరెన్స్ చెప్తా చూడండి మీకు. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, మీకు నేర్చుకోండి. సో 10 స్క్వేర్ అంటే ఎంత, 100. 11 స్క్వేర్ అంటే ఎంత, 121. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 21 కదా. సో ఈ 21 అనేది 10 + 11 కదా. సో చూడండి, 10 + 11 21. సో ఇట్లా ఇంకొకటి తీసుకుందాం చూడండి, 12 స్క్వేర్. 12 స్క్వేర్ ఎంత, 144. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందంటే 23 పెరిగింది. సో ఈ 23 ఎంత, 11 + 12 కదా. సో చూడండి, జనరల్గా గమనించండి. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు 251 స్క్వేర్ రాయొచ్చా రాయరాదా? రాయొచ్చు. చూడండి, సో ఎంత యాడ్ చేయాలి మనం, 250 + 251ని దీనికి యాడ్ చేయాలి. ఓకే, సో 250 + 251 ఎంత, 501. ఓకే, సో 62,500కి 500 ఒకటి యాడ్ చేస్తే ఏమవుతుంది, 63,001 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 252 స్క్వేర్ రాద్దాం. సో 252 స్క్వేర్కి మళ్ళీ ఇవి 2 యాడ్ చేయాలి కదా. ఓకే, సో ఇవి 2 యాడ్ చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది మనం. సో 251 + 252 503 యాడ్ చేస్తే, సారీ 63504. ఓకే, సో 63504 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కదా. ఓకే, సో ఇదైతే పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 252 స్క్వేర్. ఓకే, మనం ఏమంటుండు, 63,535 నుంచి
ఏ సంఖ్యను తీసివేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. వచ్చింది కదా 63,504. ఓకే. సో 63,535లోంచి ఏ సంఖ్య తీసేస్తే 63,504 వస్తుంది? జస్ట్ 31 కదా. సో 31 తీసేస్తే వస్తుంది కదా. సో 31 అనేది మన ఆన్సర్ అన్నట్టు. చాలా సింపుల్ వే ఇది. పర్ఫెక్ట్ స్క్వేర్కి సంబంధించిన మీకు ఏదైనా క్వశ్చన్ వస్తే ఇట్లా చేయండి. ఓకే. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు పెద్ద ప్రాసెస్లో ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 264 మీటర్ స్క్వేర్ మరియు దాని ఘనపరిమాణం 924 మీటర్ క్యూబ్ అయిన స్తూపం ఎత్తు కనుక్కోండి అంటుంది. ఓకే. సో స్తూపం ఎత్తు. స్తూపం అంటే ఇట్లా ఉంటుంది చూడండి. ఓకే. సో ఇట్లా ఈ షేప్లో ఉన్న దేన్నైనా మనం స్తూపం అంటాం. ఇంగ్లీష్లో అయితే సిలిండర్ అంటాం మనం. ఓకే. సిలిండర్ యొక్క వక్రతల వైశాల్యం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే. సో ఈ కర్వ్డ్ పార్ట్ ఉంది కదా. సో దీన్ని వక్రతల వైశాల్యం అంటారు. దీన్నే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో దీన్ని మనం ఫార్ములా అయితే ఎంత 2πr/h. ఓకే. సో ఇది హైట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ అవుతుంది, మనకు తెలిసిందే. సో 2πr/h అనేది మనకి ఎంత ఇచ్చిండు? 264 ఇచ్చిండు. ఘనపరిమాణం వాల్యూ ఇచ్చిండు మనకి. ఓకే. సో వాల్యూమ్ ఎంత ఇచ్చింది మనకి? πr²h కదా. ఓకే. సో వాల్యూ πr² ఎంత ఇచ్చిండు? 924 మీటర్ క్యూబ్ అయిన స్తూపం ఎత్తుగా అనుకోమంటాడు. ఓకే. సో హెచ్గా అనుకోమంటాడు. సో చూడండి, సింపుల్గా రేషియో తీసుకుంటే మనకి ఏదైనా దొరికే ఛాన్స్ ఉందంటే పై క్యాన్సిల్ అయిపోతే ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతే హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆర్ వస్తుంది ఇక్కడ నుంచి చూడండి. సో ఆర్ వస్తుంది కాబట్టి 2 కోట్ల 2, 2 3 6, 2 4. సో 132కి 924 వచ్చే ఛాన్స్ ఉందా? 13,91. ఓకే. సో వస్తుంది చూడండి 7 టైమ్స్. ఓకే. సో 13,91, 7,14, 910 + 14 924 వస్తుంది కాబట్టి 7 టైమ్స్. అంటే ఇక్కడ 1/7 ఉంటుంది అన్నట్టు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7 వచ్చింది. ఆర్ ఈజ్ ఈక్వల్ 7 వచ్చింది. ఎత్తు కనుక్కోమంటారు, హైట్ కనుక్కోమంటారు. ఓకే. సో 2πrhలో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 22/7 ఆర్ ఈజ్ ఈక్వల్ 7 కదా. సో హెచ్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఎంత ఇచ్చిండు? 264 కదా దీని వాల్యూ. ఓకే. సో వక్రతల వైశాల్యం 7కి 7 కట్ అయిపోయింది. 22 1 22, 22 2 44. ఓకే. సో 2 6 12. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 6 మీటర్స్ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. త్రిభుజం PQRలో క్యూఆర్ భుజాన్ని ఎస్ వరకు పొడిగించారు. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. ఇప్పుడు యాంగిల్ QPS ఈజ్ ఈక్వల్ 110 డిగ్రీలు మరియు యాంగిల్ PRQ ఈజ్ ఈక్వల్ 70 డిగ్రీలు అయిన యాంగిల్ PQRని కనుక్కోమంటున్నాం మనల్ని. ఓకే. సో PQR కనుక్కోవాలంటే ఫస్ట్ అయితే మనం ట్రయాంగిల్ డ్రా చేద్దాం. చూడండి, ఇది ట్రయాంగిల్ PQR అన్నారు కదా. సో PQR అంటే మన డయాగ్రామ్కి అనుకూలంగా వేసుకోవాలన్నట్టు. ఓకే. సో అంటే మన దగ్గర ఉన్న పేపర్కి అనుకూలంగా ఈ PQRని ఎలా అయినా రాసుకోవచ్చు. ఎక్కడైనా P, ఎక్కడైనా Q, ఎక్కడైనా R రాసుకోవచ్చు. సో మనం వేసే డయాగ్రామ్కి అనుకూలంగా ఇప్పుడు QRని ఎస్ వరకు పొడిగించారు అనుకుందాం. మనం పొడిగించడానికి స్పేస్ ఎటువైపు ఉంటుందో అటువైపు ఉండేలాగా వేసుకోవాలంటే అంతే. సో ఎలా వేసుకున్నా మనకు ఆన్సర్ అయితే వస్తుంది. ఇప్పుడు QRని ఎస్ వరకు పొడిగించారు అన్నాడు. ఇప్పుడు ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ అంటే ఈ ఆర్ఎస్ ఎంత ఉందో ఈ పిఆర్ కూడా అంత ఉన్నట్టు. ఇవి రెండు సేమ్ ఉన్నాయి అంటుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చింది క్వశ్చన్లో? QPS, క్యూకి పీకి ఎస్కి మధ్య కోణం. ఓకే. సో క్యూకి పీకి ఎస్కి మధ్య కోణం ఇచ్చింది కాబట్టి అంటే దీన్ని కూడా మనం కలపాలన్నట్టు. ఓకే. సో దీన్ని ఇట్లా డాటెడ్ లైన్స్తోని కలుపుతున్నా చూడండి. సో కలిపితే ఇప్పుడు క్యూకి పీకి ఎస్కి మధ్య, సో ఓవరాల్గా ఇది మొత్తం ఎంత ఇచ్చింది మనకి? 110 డిగ్రీలు ఇచ్చిండు. నెక్స్ట్ PRQ, పీకి ఆర్కి క్యూకి మధ్య ఎంత ఇచ్చింది మనకి? ఇక్కడ 70 డిగ్రీలు ఇచ్చిండు. ఓకే. సో ఇచ్చిండు. యాంగిల్ PQR ఎంత అంటుండు. ఓకే. సో పీకి క్యూకి ఆర్కి మధ్య ఇక్కడ ఉండే యాంగిల్ని కనుక్కోమంటాడు. ఓకే. సో వేరే కలర్తో చేద్దాం చూడండి వీటిని. ఇక్కడ చూసినట్లయితే ఈ QRS అనేది స్ట్రైట్ లైన్ కదా. ఓకే. సో అంటే చక్కగా ఉంటుంది అన్నట్టు. ఓకే. సో స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు ఆ స్ట్రైట్ లైన్ మీద మొత్తం చేసే కోణాలు ఎంత ఉంటాయి మనకి? 180 డిగ్రీలు ఉంటుంది. ఓకే. సో ఆల్రెడీ ఇక్కడ 70 డిగ్రీలు చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 110 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ వరకు అయితే అందరు క్లియర్గా ఉంది అనుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఈ 2 సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్, ఈ యాంగిల్ ఇక్కడ ఉండే ఈ యాంగిల్ రెండు సేమ్ ఉండాలి. ఇది 110 ఉందంటే ఒక ట్రయాంగిల్లో మొత్తం 180 డిగ్రీలు ఉంటాయి కాబట్టి సో ఇవి రెండు కలిపి 70 డిగ్రీలు ఉండాలి. కానీ రెండు సమానంగా ఉంటాయి కాబట్టి దీనికి 35, దీనికి 35 ఇస్తాం మనం. ఓకే. సో ఇది 35, ఇక్కడ వరకు 35 ఉంది.
సో ఓవరాల్గా 110 ఉంది. ఓకే, సో వేరే కలర్ సెలెక్ట్ చేసుకుందాం. గ్రీన్ తీసుకుందాం చూడండి. సో ఇక్కడ వరకు 35 ఉంది. సో మొత్తం 110 ఉందంటే, సో 110 నుంచి 35 తీసేసి ఇక్కడ ఉండే యాంగిల్ ఉంటుంది కదా, సో 110 నుంచి 35 తీసేయండి. సో 10 పోతే 25 ఉంటుంది. 100 నుంచి 25 అంటే 75 ఉంటుంది. ఓకే, సో ఇది 75, ఇది 70, 75 మొత్తం 180 ఉండాలి. ఇది 75 వచ్చింది, ఇది 70 వచ్చింది. ఎంత వచ్చింది? 145 వచ్చింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 35 degrees. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకు కావాల్సిన ఆన్సర్ ఏం అడిగిందో రాద్దాం చూడండి. యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు ఎంత? 35 degrees. 3కి పవర్ 45 మైనస్ 1 మరియు 3కి పవర్ 35 మైనస్ 1 యొక్క HCF ఎంత అంటుంది. ఓకే ఓకే, సో 3 పవర్ 45, 3 పవర్ 35 ఉన్నది కదా, సో వాటి HCF కనుక్కోవాలి. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఇది మనందరూ తెలిసిందే. అయితే మీకు ఇందులో ఒక చిన్న విషయం చెప్తున్నా. సో ఆల్రెడీ నేను నెంబర్ సిస్టంలో మీకు ఒక క్లాస్లో చెప్పిన విషయం, ఐ థింక్ రిమైండర్ సంబంధించో యూనిట్ డిజిట్ సంబంధించో. ఓకే, జనరల్గా ఒకటి గమనించండి, ఎప్పుడైనా సరే మనం ఈవెన్ పవర్ ఆడ్ పవర్ అని మీకు చెప్పిన. ఓకే, ఈవెన్ పవర్ ఉన్నప్పుడే 2 యూజ్ చేయండి, ఆడ్ పవర్ ఉన్నప్పుడేమో 1 యూజ్ చేయండి అని చెప్పిన. మీకు ఐడియా ఉందో లేదో. సో ఇక్కడ కూడా అంతే అన్నట్టు, సేమ్ HCF కనుక్కోవాలంటే జనరల్గా మనం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A-B ఉందనుకుందాం. ఓకే, సో ఇది ఒకటి. ఇంకొకటి చూద్దాం. A² మైనస్ B² ఉంది. ఓకే, సో నెక్స్ట్ A³ మైనస్ B³ ఉంది. వీటి ఎక్స్పాన్షన్ చూద్దాం చూడండి. A మైనస్ Bనే ఉంటుంది. A² మైనస్ B² ఎంత ఉంటుంది? A మైనస్ B ఇంటూ A ప్లస్ B. A³ మైనస్ B³ ఏముంటుంది ఇక్కడ? A మైనస్ B ఇంటూ A² ప్లస్ B² ప్లస్ AB. ఓకే, సో వీటిని గమనించండి. వీటి గురించి ఏందో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ A ప్లస్ B తీసుకుందాం. సేమ్ ఇట్లనే A ప్లస్ B, నెక్స్ట్ A² ప్లస్ B² A³ ప్లస్ B³. ఓకే, A ప్లస్ B ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు A² ప్లస్ B² కూడా మనం ఏం చేయలేం కాబట్టి, సో లేదా దీన్ని ఏం రాసుకోవచ్చు? A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ 2AB రాసుకోవచ్చు ఒకవేళ రాసుకుంటే. A³ ప్లస్ B³ ఏమవుతుంది ఇక్కడ? సో A ప్లస్ B ఇంటూ A² ప్లస్ B² మైనస్ AB అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు అయితే క్లారిటీ ఉంది కదా. సో మనం ఇక్కడ మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆడ్ పవర్స్ దగ్గర. ఓకే, సో ఆడ్ పవర్స్, ఈవెన్ పవర్స్ చెడిపేద్దాం. ఆడ్ పవర్ దేనికైనా సరే ఆడ్ పవర్ అంటే ఏం లేదు. ఆడ్ అంటే ఏమంటే మనం బేసి కదా. ఓకే, బేసి ఘాతం ఉన్నప్పుడు, సో బేసి ఘాతం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ A మైనస్ B ఉంటే A మైనస్ B, A ప్లస్ B ఉంటే A ప్లస్ B వస్తుంది. A³ మైనస్ B³ ఉన్నప్పుడు A మైనస్ B. ఓకే, సో సేమ్ ఇక్కడ A³ మైనస్ B³ అంటే Aకి Bకి మధ్య మైనస్ ఉంది కదా, సేమ్ అదే వస్తుంది. A³ ప్లస్ B³ ఉన్నప్పుడు కూడా A ప్లస్ B వస్తుంది. ఇక్కడ A ప్లస్ B, ఇక్కడ A ప్లస్ B, ఇక్కడ A మైనస్ B, ఇక్కడ A మైనస్ B. ఓకే, సో ఇది కామన్ ఉంది కదా. సో చూడండి HCFలో కూడా ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 3 పవర్ 5 హోల్ పవర్ 9 రాసుకోవచ్చు కదా. 5 9 45 మైనస్ 1 కామా, దీన్ని ఏం రాసుకోవచ్చు? 3 పవర్ 5. ఓకే, హోల్ పవర్ 7 మైనస్ 1. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ఏం పవర్స్ ఉన్నాయి? ఆడ్ పవర్స్ ఉన్నాయి. ఓకే, సో ఆడ్ పవర్స్ ఉన్నప్పుడు మనం HCF అంటే ఎప్పుడు తీసుకుంటాం? వాటిని మల్టిప్లై చేసేటప్పుడు, అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రెండింటికి సేమ్ ఫ్యాక్టర్ అయ్యింది, హైయెస్ట్ అయి ఉండాలి. అంటే సో ఇక్కడ 3 పవర్ 5 మైనస్ 1 అనేది ఖచ్చితంగా బయట ఉంటుంది. మనకి ఇందాక A³ మైనస్ B³ A మైనస్ B, A³ ప్లస్ B³ A ప్లస్ B ఎట్లా ఉందో, సో ఇట్లా 3 పవర్ 5 మైనస్ 1 ఆల్వేస్ బయటకు వచ్చేస్తుంది. ఇదే దీని యొక్క HCF అవుతుంది అన్నట్టు. 3 పవర్ 5 మైనస్ 1 అనేది HCF అవుతుంది. మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే సింపుల్గా పవర్స్ యొక్క HCF కనుక్కోండి. 45కి 35కి HCF ఎంత? 5 కదా. సో అది 3 పవర్ 5 మైనస్ 1 అని గుర్తుపెట్టుకోండి. 3 పవర్ 5 మైనస్ 1 అనేది ఎప్పుడైనా HCF అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒకవేళ మీరు 3 పవర్ 5 చేయగలిగితే, అంటే ఆప్షన్స్ని బట్టి, ఆప్షన్స్లో 3 పవర్ 5 మైనస్ 1 ఉంటే అదే చేయండి. లేకుంటే వీటిని అంటే 3 పవర్ 5 అంటే ఏందో కనుక్కొని దానికి మైనస్ 1 చేసినట్టు చేయండి. సో మనకి ఎప్పుడు 3³ వరకు తెలుసా? 3³ 27, 3 పవర్ 4 ఎంత? 81, 3 పవర్ 5 ఎంత? 243 అనుకుంటా. ఓకే, సో 81 ఇంటూ 3 అంటే 3 1 3, 3 8 2. ఓకే, సో 243. సో 243 అనేది 3 పవర్ 5 అవుతుంది. మైనస్ 1 చేసేస్తే ఎంత? 242 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. r sin θ = 7/2, r cos θ = 7√3/2 అయినా r ఎంత అంటారు. ఓకే,
సో సైన్ టీటా కాస్ టీటా అంటే మనకు ఆర్ కావాలనుకో, ఒకవేళ మనం వీటిని బోత్ సైడ్ డివైడ్ చేస్తే ఆర్ క్యాన్సల్ అయిపోతుంది. ఓకే, సో రెండింటిని ఒకదాన్ని ఒక డివైడ్ చేస్తే ఆర్ క్యాన్సల్ అయిపోతుంది, కానీ మనకు ఆరే కావాలి కాబట్టి సో మనం అట్లా చేయొద్దు అన్నట్టు. ఇప్పుడు మనం టీటా అడిగిర్రు అనుకోండి, ఒకవేళ టీటాని అడిగితే ఒకదాన్ని ఒక డివైడ్ చేసి ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది, ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ √3 వస్తాం, మనకి √3 ఆర్ 1/√3 వస్తాం, అప్పుడు టీటా ఈజీ అనుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఆర్ కావాలంటుంది కదా, సో ఆర్ కావాలన్నప్పుడు ఇప్పుడు చూడండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంత 1 కదా. ఓకే, సో ఇప్పుడు దీన్ని రెండింటిని మనం స్క్వేర్ చేసి యాడ్ చేసినాం అనుకో వచ్చేస్తుంది చూడండి. స్క్వేరింగ్ చేస్తే ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 7 స్క్వేర్ 49, 2 స్క్వేర్ 4, స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తున్నాను. ఓకే, సో ఇది కూడా అంతే, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 7 స్క్వేర్ అంటే 49 అట్లనే ఉంటుంది, √3 స్క్వేర్ అంటే 3 వస్తుంది, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి కాబట్టి సో యాడ్ చేసి చూడండి, ఆర్ స్క్వేర్ కామన్ వస్తుంది కదా, ఏమొస్తుంది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 49/4 ప్లస్ 49 ఇంటూ 3/4. ఓకే, సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 49 ఇంటూ 1 ప్లస్ 49 ఇంటూ 3 అయితే ఏమవుతుంది 49 ఇంటూ 4 రాసుకోవచ్చు కదా, /4, 4కి 4 క్యాన్సల్, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 49 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత +or-7 వస్తుంది. ఓకే, సో ఇది అన్నట్టు. ఒకవేళ టీటా అడిగితే నేను చెప్పిన కదా, సో రెండు ఈక్వేషన్స్ని ఒకదానితో ఒక డివైడ్ చేయండి, అప్పుడు టీటా వస్తుంది, ఈజీగా ఉంటుంది, మీకు ఏది అడిగినా చేయొచ్చు, ఈ టైప్లో క్వశ్చన్ వస్తుంది ఇప్పటి నుంచి. ఓకే, ఒకవేళ టీటా అనొచ్చు, లేదా ఇది ఆర్ సైన్ టీటా ఇచ్చి ఆర్ కాస్ టీటా ఇచ్చి సంథింగ్ ఇట్లా కనుక్కోవచ్చు, ఇట్లా కనుక్కోమనొచ్చు సెకండ్ టీటా ప్లస్ కొసెకండ్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇట్లా కూడా అడగవచ్చు. ఇట్లా అడిగినప్పుడు ఏం చేస్తారు మీరు టీటా కనుక్కోవాలి, ఒకదాన్ని ఒక డివైడ్ చేస్తే టీటా వస్తుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ 15,000 రూపాయలకు ఒక వస్తువును కొని 5% లాభానికి వైకు అమ్మింది, వై మళ్ళీ 2% నష్టానికి ఎక్స్కి అమ్మింది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అనండి, సో ఎక్స్కి అమ్మింది, అయినా ఎక్స్ యొక్క లాభం ఎంత అంటున్నాను. ఓకే, సో ఎక్స్కి ఎంత లాభం వచ్చింది మొత్తం ఆ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఎక్స్కి ఎంత లాభం వచ్చింది అంటున్నాను. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, మనకి కొంచెం అబ్జర్వ్ చేయండి, దీనికి మనం ఆన్సర్ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది చూడండి. సో ఎక్స్ ఏం చేసింది 15,000 రూపాయలు పెట్టి ఒక వస్తువును కొని వైకి అమ్మింది. ఓకే, సో వైకి అమ్మింది, వై ఎంత కమ్మింది 5% లాభానికి, సో 5%. 15,000లో 5% ఎట్లా కనుక్కోవాలి, 15,000లో 10% 1,500, సో 10%లో సగం 5% కదా, సో 1,500లో సగం ఎంత 750, సో ఎంత 15,750కి వై కొన్నది. ఇప్పుడు వై కాస్ట్ ప్రైస్ ఏమైతే 17,750 కదా, సో మళ్ళీ ఇందులో 2% నష్టానికి, ఓకే, సో 2% నష్టానికి ఎక్స్ కమ్మింది. ఓకే చూడండి, సో 2% నష్టం, ఇందులో 10% అంటే 1,575, 1% కావాలి మనకి, సో 1% ఏమవుతుంది 157.5, ఇది మనందరూ తెలిసిందే. సో 2% అంటే దానికి డబల్, 157.5కి డబల్, 157.5కి డబల్ 2% అవుతుంది. ఓకే, ఇది 1% కాబట్టి సో 2% కావాలంటే డబల్ చేయాలి, ఇది మనందరూ తెలిసిందే. డబల్ ఎట్లా చేయాలంటే సింపుల్గా చూడండి, సో ఇక్కడ 150 ప్లస్ 7.5 కదా, సో 150ని డబుల్ చేస్తే 300 ప్లస్ 7.5ని డబుల్ చేస్తే ఎంత 15, ఎంత 315, సో 315 రూపాయలు నష్టపోయి ఎంత కమ్ముతాడు 750లో 315 తీసేయండి, సింపుల్గా 700లో 300 తీసేద్దాం, 700లో 300 తీసేస్తే ఎంత 400 ఉంటుంది. ఓకే, సో 400 ప్లస్ 50, 450లోంచి 15 తీసేయండి, 50లోంచి 15 తీసేస్తే ఎంత 35, 435 అంటే 15,435కు మళ్ళీ ఎక్స్ కొనుక్కోండు. ఓకే, సో ఎక్స్ కొనుక్కోండు అంటే ఈయనకి ఎంత లాభం వచ్చినట్టు 15,750 నుంచి 15,435 కంటే సో ఆయనకి ఎంత లాభం వచ్చినట్టు 315. ఓకే, సో ఈ 315 రూపాయలే లాభం అన్నట్టు. ఓకే, జనరల్గా గమనించండి, ఎందుకంటే ఎక్స్ 15,000కి కొని 15,750కి అమ్మిండు, మళ్ళీ 15,435కి మళ్ళీ ఎక్సే కొనుక్కుండు. ఓకే, సో ఎక్సే కొన్నాడు, ఇక్కడ వేరే ఎవరు కాదు, ఎక్సే కొనుక్కుండు. ఎంత కొనుక్కుండు 15,435 కొనుక్కుండు, మనకి ఇది అవసరం లేదు ఇప్పుడు ఇంకా. ఓకే, సో 15,750 నుంచి 15,435 కొనుక్కోండు, ఇంత కమ్మిండు మళ్ళీ ఇంత కొన్నాడు. ఓకే, సో 15,000 రూపాయల నుంచి
750 ఫస్ట్ అయితే 750 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాడు కదా 435 రూపాయలు. అంటే సో ఈ 315 లాభం అన్నట్టు. 15,750 నుంచి ఇది తీసేయండి సింపుల్‌గా లేకుంటే 15,750 నుంచి 15,435 తీసేస్తే ఎంతైతే వస్తదో అదే అతని లాభం అయితే ఇది అదే కదా 315. అంటే జనరల్‌గా దీన్ని ఏం చెప్పొచ్చు, వైకి ఎంతైతే నష్టం వచ్చిందో అదే ఎక్స్‌కి వచ్చే లాభం అన్నట్టు. ఓకే జనరల్‌గా. సో ఎంత 315 రూపాయలు. ఈ క్వెషన్ మీకు అర్థమైతే మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు. ఓకే. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా ప్లేస్‌లలో మనకి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని. నెక్స్ట్ క్వెషన్. ఒక భిన్నంలో లవాన్ని 50% పెంచారు, హారాన్ని 80% పెంచారు. అయినా అసలు భిన్నాన్ని కనుక్కోమంటారు. ఓకే. సో అయితే దీనికి ఇంకొకటి రావాలంటే భిన్నం ఇస్తారు మనకి. యాక్చువల్‌గా అయితే ఒక ఫ్రాక్షన్ ఇచ్చి ఆ ఫ్రాక్షన్‌ని న్యూమరేటర్ 50%, డినామినేటర్ 80% పెంచిన తర్వాత సమ్ ఫ్రాక్షన్ ఏంది ఒరిజినల్ ఫ్రాక్షన్ కనుక్కోమంటారు. ఓకే. సో అట్లా మనకు అది ఇవ్వలే కాబట్టి యాక్చువల్‌గా ఒరిజినల్ ఫ్రాక్షన్‌ని మనం x/y అనుకుందాం. ఓకే. సో లవాన్ని 50% పెంచితే ఏమైతుంది 150% అవుతుంది కదా. ఓకే. సో 150% ఆఫ్ ఎక్స్, హారాన్ని 80% పెంచారు కాబట్టి 180% ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇక్కడ ఒక భిన్నం వస్తుంది అన్నట్టు. ఓకే. అక్కడ ఒక భిన్నం వస్తుంది. కట్ చేస్తే 0కి 0 కట్, 3 5ల 15, 3 6ల 18. ఓకే. సో ఆ ఫ్రాక్షన్ ఏమైంది 5/6 అయింది. ఓకే. సో x/y ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన ఫ్రాక్షన్కి 6/5వ వంతు ఉంటుంది అన్నట్టు. ఓకే. సి ఒరిజినల్ ఫ్రాక్షన్. ఓకే. x/y అనేది ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ ఫ్రాక్షన్ లేదా అసలు భిన్నం అంటాం మనం. ఇస్తే మాత్రం ఈ టైప్లో చేయండి. క్వశ్చన్ ఇస్తే ఈ టైప్లో చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. tan θ ఈజ్ ఈక్వల్ టు 8/15 అయినా sin θ ప్లస్ cos θ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఎంత అని అడుగుతున్నాడు. సో tan θ అనేది 8/15 అంటున్నాడు. సో ఎప్పుడైనా సరే ట్రైగ్నామెట్రీలో tan వాల్యూ కానీ సైన్ వాల్యూ కానీ ఇచ్చినప్పుడు సింపుల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే సరిపోతాం మనం ఇక్కడ. సో ఇక్కడ θ తీసుకుంటే tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఎదుటి భుజం బై ఆసన భుజం, 8/15. సో ఇది చూడగానే మనకి ట్రైగ్నామెట్రిక్లో కాంబినేషన్స్ ఉంటాయి 8, 15, 17 అని. ఓకే. సో ఇది గుర్తుకు రావాలి. ఇప్పుడు sin θ అంటుండు. sin θ అంటే ఏంటిది ఆపోజిట్ బై హైపోటెన్యూస్. cos θ అంటే ఏంటిది అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఓకే. సో అడ్జసెంట్ ఎంత 15 + 8 ఎంత 23నా. సో 23/17. అయితే దీనికి మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి. సో చూడండి, ఇప్పుడు tan θ అంటే ఏంటిది ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఓకే. సో ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఇక్కడ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి న్యూమరేటర్ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో 8/15, 23 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దేంతో డివైడ్ కాదు కాబట్టి మనకు ఖచ్చితంగా న్యూమరేటర్ 23నే ఉండాలి. సో ఆప్షన్స్లో న్యూమరేటర్ 23 ఏది ఉంటే అదే మన ఆన్సర్ అయిపోతున్నట్టు. ఓకే. సో అది ట్రిక్. ఇది వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు కొంచెం ఆలోచిస్తే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అసలు 15,000 రూపాయలు 2 సంవత్సరాలకి చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా 24 రూపాయలైనా r ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటారు. ఓకే. సో ఒకవేళ ఆర్ఏ అనుకుందాం. ఓకే. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది ఇక్కడ మనకి 2r అవుతుందా, r + r 2 సంవత్సరాలకి. ఓకే. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమైతే మనం సక్సెసివ్ వేస్తే x + y + x ఈజ్ ఈక్వల్ టు r, y + r, x + y + xy/100 అంటే r × r/100 వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా తీసుకుని ఇక్కడ 2rకి ఇక్కడ 2r క్యాన్సిల్ అయిపోద్ది. ఏం మిగులుతుంది మనకి ఇక్కడ r²/100 మిగులుతుంది మనకి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ r²/100 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 24ని 15,000లో ఎంత శాతం ఉందో చూస్తే అయిపోతుంది మనకి ఇక్కడ. సో చూడండి ఎంత శాతం ఉందో చూడాలంటే ఏం చేయాలి 24/15,000 × 100 వేసుకుంటే మనకి ఎంత శాతం ఉందో తెలుస్తుంది కదా. సో ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్. ఇక్కడ r కూడా మనం పర్సంటేజ్లనే తీసుకుంటాం. ఓకే. సో r²/100. సో చూడండి ఇక్కడ 2 zeroస్కి ఇక్కడ 2 zeroస్కి కట్, ఇక్కడ 1 0కి 1 0కి కట్ అయిపోద్ది. 3 ఎమ్ములు 24, 3 5ల 15. ఓకే. సో ఇక్కడ ఏంది 5 2ల 10. సో r² ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలింది మనకి ఇక్కడ 8 2ల 16. r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4%. జనరల్గా ఆలోచించండి ఈ క్వశ్చన్ని. ఓకే. సో ఏ ఫార్ములా యూజ్ చేయకుండా జనరల్గా ఆలోచిస్తే అయిపోద్ది. ఇక్కడ r²/100 ఉంటుంది కదా. సో ఇది పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఎంత శాతం చూస్తే సరిపోద్ది 15,000లో. ఓకే. ఎంత శాతం చూస్తే సరిపోద్ది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పిన అనుకుంటా. అందులో ఒక చిన్న మిస్టేక్ చేసిన. ఇక్కడ నేను పర్సంటేజ్కి 100 తీసుకోలేదు, అందువల్ల నాకు వాల్యూ 2% ఏమి వచ్చినట్టుంది. యాక్చువల్గా 20% అది. ఓకే. సో ఇట్లా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే. సో, థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. మాక్సిమం కవర్ చేశాను అన్ని క్వెషన్స్. ఓకే. సో, ఈ మోడల్స్ అని మీరు చూసుకోండి. ఈ మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం ఈ క్లాస్‌లో. వీలున్నంత వరకు నేను అంటే కొంతమంది మ్యాథ్స్ స్పీడ్ ఎలా పెంచుకోవాలనుకుంటున్నారు. స్పీడ్ పెంచుకోవాలనుకుంటే నేను ప్రీవియస్ పేపర్స్ చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూడండి. ఆ ప్రీవియస్ పేపర్స్ చూస్తే ఒక్క రైల్వే అనే కాదు, నేను సీహెచ్ఎస్ఎల్ చేశాను. సో, ఎక్స్‌పెక్టెడ్ పేపర్ చేశాను చూడండి. అందులోంచి కూడా మీకు చాలా వరకు యూజ్ అయితది. సో, మీకు ఇవి చూడడం వల్ల ఏందంటే కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ తెలుస్తాయి. మీకెట్లా అంటే ఆప్షన్స్ యూజ్ చేసుకొని క్వెషన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది తెలుస్తది. సో, మెయిన్ అదొకటి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీటితో పాటు రీజనింగ్ కూడా చెప్పాను కొన్ని ప్రీవియస్ పేపర్స్. ఓకే. సో, వీడియోస్‌లలో చూడండి ఆల్మోస్ట్ 300+ వీడియోస్ ఉంటాయి మనకి. ఓకే. సో, 300+ వీడియోస్ అన్నీ మ్యాథ్స్‌కి, రీజనింగ్‌కి సంబంధించినయి అన్నీ యూజ్ అయితాయి మీకు మాక్సిమం. సో, ఈ తక్కువ టైంలో మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ శాతం ప్రీవియస్ పేపర్స్ చూడండి. ఎలా మీ క్వెషన్ అటెంప్ట్ చేయాలనేది తెలుసు. ఓకే. సో, థాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్. నియర్‌లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరికీ.